Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 135. ఎంత కాదనుకున్నా ఒకరి మీద ఒకరికి పిచ్చి ప్రేమ ఉండడంతో కర్ణ కూడా ఆమె ఏడుపు చూడలేక అసహనంగా మొహం తిప్పుకుంటే దక్ష కన్నీళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. సార్, డిన్నర్లో ఏం ప్రిపేర్ చేయాలి అంటూ రేఖ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయకుండా అడగడంతో ఆ గొంతు వినేసరికి దక్ష తడబడి కర్ణకి దూరం జరిగి దిక్కులు చూస్తూ ఉంటే ఆమెకి ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి పంపించాడు కర్ణ. దక్ష అతని వైపు చూసే ధైర్యం చేయలేక అలాగే నేలచూపులు చూస్తూ నిలబడిపోవడంతో కర్ణ ఆలోచిస్తూ బాల్కనీకి వెళ్ళబోతుంటే నాకు సమాధానం చెప్పి వెళ్ళండి, కొద్దిసేపు నాతో మాట్లాడితే ఏమైంది అని అడిగింది దక్ష. అయినా కూడా అతను వినిపించుకోకుండా బాల్కనీకి వెళ్ళి పైన వేసుకున్న టీషర్ట్ తీసి చైర్ మీద పడేసి అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఉంటే అతన్ని చూసి ఎడతెరిపి లేని ఆలోచనలు వచ్చినప్పుడు, సరైన సమాధానాలు దొరకనప్పుడు, తనకి దగ్గర కావాలనుకున్నప్పుడే అతను అలా చేస్తాడని అర్థం కావడంతో అతని దగ్గరికి వెళ్ళింది. రైలింగ్ పట్టుకుని నిలబడిన అతన్ని, మీరిస్తున్న యాటిట్యూడ్‌కి, మీరు సైలెంట్ ట్రీట్‌మెంట్‌కి కదా తట్టుకోలేక నేను కదా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వాలి. మీరెందుకు రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు? అసలు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంది. రైలింగ్ మీద ఉన్న చేతిని తీసి ఆమె చేతిని బిగించి పట్టుకొని కోపంగా చూస్తూ, అప్పుడే కొట్టాలి అన్నంత కోపం వస్తున్నా తన ప్రేమ మీద చేయి చేసుకోలేక ఆగ్రహంగా చూస్తుంటే దక్ష బెదురుగా చూసింది. అర్థమైందా ఏం కావాలో అన్నట్టుగా ఉన్న అతని చూపు చూసి బాధగా తలదించుకుంది. నేను అందుకు కూడా రెడీ. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు మీరు సంతోషపడ్డానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సంతోషాన్ని ఇచ్చేది నా చావైతే దానికి నేను హాయిగా ఒప్పుకుంటాను అంటూ అతని వైపు చూసింది. ఆమె మీదకి బెండయి అయితే సూటిగా కళ్ళల్లోకి చూస్తే, నువ్వు అడిగింది నేను చేయాలనుకుంటే నాకు నిమిషం పని, కానీ దానికంటే ముందు నువ్వు దాస్తున్నదేంటో చెప్పు అన్నాడు. దక్ష కంగారుగా నేనేం దాస్తున్నాను అని అడిగేసరికి ఇంకా డ్రామా ఆడ్డం ఆపు అని అరవడంతో గుటకలు వేస్తూ పడుతున్న చెమటలు తుడుచుకుంది. ఐ నో యు ఆర్ హైడింగ్ సంథింగ్ అన్నాడు గట్టిగా. కర్ణ గొంతులో బాధ, ఆవేదన, కోపం ఇవన్నీ తెలుస్తూ ఉంటే దక్ష కూడా బాధగా చూసి, అయిపోయింది కదా కన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉందాం అని అడిగింది. కర్ణ ఫ్రస్ట్రేషన్లో అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఉంటే దక్షకి ఏం చేయాలో, అతన్ని ఎలా నమ్మించాలో అర్థం కాలేదు. కన్నా, ఒకసారి నేను చెప్పేది విను అంటున్న ఆమె వైపు చూసి వేలు చూపించి, నిజం చెప్పేలా ఉంటేనే నాతో మాట్లాడు, అదర్వైజ్ గో టు హెల్ అంటూ వెళ్ళబోతుంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ అని గట్టిగా చెప్పింది. దాంతో కోపంగా లోపలికి వెళ్ళేవాడు కాస్త అడుగులు అక్కడే ఆపేసి వెనక్కి తిరిగి చూసి వాట్ డిడ్ యూ సే అని అన్నాడు. అతని మొహంలో చదవాలి అనుకున్న ఆమెకి భావాలు దొరకలేదు. బాధని చెప్పాలా, భయమని చెప్పాలా, బెంగని చెప్పాలా అర్థం కాని అతని భావాలను చూస్తూ నిలబడిపోతే సే సంథింగ్ అని అరిచాడు. దక్ష వెంటనే కర్ణ దగ్గరికి పరిగెత్తి కర్ణని దగ్గరికి తీసుకొని అతని వీపు మీద నెమ్మదిగా నిమురుతూ, కన్నా, నేను చెప్పేది కూల్గా విను, ఏమవ్వదు, నాకేం కాలేదు అని అతని చెంపల మీద చేతులు వేసి చెబుతుంటే కర్ణ ఆమె భుజాలు పట్టుకుని, నువ్వు చెప్పేది నిజమా అని గట్టిగా అరుస్తుంటే నిజమే, నేను కూడా నిజమే అనుకున్నాను, కానీ అది పచ్చి అబద్ధం అనగానే కర్ణ ఆమె వైపు అర్థం కానట్టుగా చూశాడు. అక్క పెళ్ళికి వారం రోజులు ఉందన్నప్పుడు నాకు విపరీతంగా హెడ్ఏక్ వచ్చేసరికి టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. అయినా కూడా హెడ్ఏక్ తగ్గకపోవడంతో ఆ విషయం అక్కకు చెప్తే అక్క, అమ్మమ్మ ఎంతకి వినిపించుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మొత్తం అన్ని టెస్టులు చేసి నెక్స్ట్ డే వచ్చే రిపోర్ట్స్ తీసుకోమని చెబితే అక్క పెళ్లి పనులు ఉండడంతో అక్క పెళ్ళయ్యాక వచ్చి తీసుకుంటానని చెప్పి అక్క పెళ్ళైన తర్వాత ఒక రోజు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకున్నాను.
ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నేను మొదటి రోజు వెళ్ళిన డాక్టర్ అక్కడ లేరు. సరే షిఫ్టులు మారుతూ ఉంటాయి కదా అని నేను కూడా రిపోర్ట్స్ తీసుకొని ఆవిడకి చూపించడంతో నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఎక్కువ రోజులు బ్రతకవని, ఇలా రోగం ఉన్న వాళ్ళు ముందు వెనుక ఆలోచించకుండా టెస్టులు చేయించుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారని, ఆ తర్వాత అలా బలి అయిపోయిన వాళ్ళ జీవితాంతం వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారని గంటసేపు నా బ్రెయిన్ వాష్ చేసింది. ఆ టైంలో ఆవిడెందుకు అలా చెప్తుందని నేను ఆలోచించలేదు. నేను వయసులో ఉన్నాను. పెళ్ళికి ముందు టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి జనరల్‌గా మాట్లాడుతుంది అనుకున్నాను. ఆ మాటలు విన్న తర్వాత నా మైండ్ పనిచేయలేదు. ఒకవేళ మనిద్దరికీ పెళ్ళైన తర్వాత నేను చచ్చిపోతే నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఎక్కడ ఉంటావో అనుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను. కానీ అవన్నీ అబద్ధాలని మొన్న అమ్మమ్మ హాస్పిటల్‌కి వెళ్ళి తెలుసుకుంది. నాకిచ్చిన మెడిసిన్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్ కోసం కాదు, తలనొప్పి కోసం. బ్రెయిన్ ట్యూమర్ కోసం అని నన్ను అలా నమ్మించింది అని చెప్పింది దక్ష. కర్ణ కళ్ళు ఎర్రబడగా ఆ డాక్టర్ ఎవరు అని అడిగాడు. దక్ష చెప్పలేక గుటకలు వేస్తుంటే నిన్నే అడిగేది. అలా నీకు చెప్పిన డాక్టర్ ఎవరు అని కోపంగా అరవడంతో మీ అమ్మగారు మీకిచ్చి పెళ్లి చేయాలనుకున్న జాను అనగానే కర్ణ మొహం ఎర్రగా మారిపోయింది. మెల్లగా అన్ని విషయాలు అతనికి క్లారిటీ రావడం మొదలవడంతో దక్ష చేతిని పట్టుకుని ఫార్మల్స్‌లోకి మారి బయటికి లాక్కుని వెళ్ళిపోయాడు. కారులో ఆమెని కూర్చోబెట్టి కారు దుమ్ము రేపుకుంటూ స్టార్ట్ చేసి ఒక గంట తర్వాత ఒక పెద్ద ఇంటి ముందు ఆగడంతో దక్ష అయోమయంగా చూస్తున్నప్పుడే ఆమె చేపట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి హూ ద హెల్ ఆర్ ఇన్ దిస్ హౌస్ అని గట్టిగా అరవడంతో జాను వాళ్ళ అమ్మా నాన్న అందరూ పరిగెత్తుకొచ్చి కర్ణ పక్కన దక్ష కనిపించడంతో జాను వాళ్ళ అమ్మా నాన్న అయోమయంగా చూస్తుంటే జాను మాత్రం భయంతో వణికిపోయింది. కర్ణ దక్ష చేతిని వదిలేసి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంటే యమదూతలు యమధర్మరాజుని చూసినట్టుగా జాను ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటే దక్ష ఏదో చెప్పబోయింది కానీ షటప్ అని అన్నాడు కర్ణ. వెనక్కి వెనక్కి వెళ్తున్న జాను పట్టుకుని బయటికి తీసుకువెళ్ళడం స్టార్ట్ చేశాడు. కర్ణ ఏం చేస్తున్నావు? నువ్వు పెళ్లి చేసుకోను అన్న తర్వాత తాను ఏం మాట్లాడకుండా వెనక్కొచ్చేసింది కదా అని జాను అమ్మ అడుగుతుంటే ఏయ్ అని కర్ణ గట్టిగా అరవగానే ఆవిడ ఒక్కసారిగా ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. హౌ డేర్ యూ టు స్కేర్ మై గర్ల్ అని అడగడంతో కర్ణకి నిజం తెలిసిందని అర్థమైన జాను అప్పటికే భయంగా చూస్తుంటే హౌ డేర్ యూ అని ఇంకాస్త గట్టిగా అడగడంతో ఉలిక్కిపడ్డారు అందరూ. అతను ఎక్కడ ఆమెను తీసుకువెళ్ళి పోలీసులకి అప్పగిస్తాడేమోనని భయం వేసిన దక్ష కన్నా ఆగు అంటూ కర్ణ నడుం చుట్టూ చేవేసి వెనక్కి లాగడానికి ట్రై చేసింది కానీ ఎంత ట్రై చేసినా అతను ఇంచు కూడా కదలకపోవడంతో కన్నా వదలకపోతే నా మీద ఒట్టే అని అరిచింది. దాంతో జానుని వదిలిపెట్టేసి దక్ష వైపు తిరిగి కోపంగా చూడ్డంతో భయపడుతూనే ప్లీజ్ కన్నా వదిలేయ్. మీరందరూ అన్నట్టు నిజానిజాలు ఆలోచించకుండా వెళ్ళిపోయిన నా తప్పు కూడా ఉంది. మీ జీవితం పాడైపోతుంది అనుకున్నానే కానీ మీ జీవితం నుంచి నన్ను దూరం చేయడానికి అలా చేసిందని నేనప్పుడు ఊహించకపోవడం నా తప్పే అని ఏడుస్తూ ఉంటే ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. దక్ష కూడా ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంటే కర్ణ ఆమెకి దూరం జరిగి జాను వైపు చూసి లుక్ ఎట్ మీ అన్నాడు. ఉలిక్కిపడి చూసింది. దక్ష నడుం పట్టుకుని దగ్గరికి తీసుకొని ఆమె అధరాలను గాఢంగా చుంబించడంతో అది చూసి జాను అమ్మా నాన్న మొహం తిప్పుకుంటే జాను కళ్ళలో నీళ్లు కారిపోయాయి. షీ ఈజ్ మైన్. ఈరోజు నీ టైం బావుంది. మళ్ళీ ఎదురుపడకు. ఎదురుపడితే ఆ తర్వాత జరిగేది నువ్వు ఊహించలేవు అని గట్టిగా చెప్పి దక్ష చేపట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. దక్ష కర్ణ ఇద్దరూ కారులో కూర్చుని సీరియస్గా వాచ్మెన్ వైపు చూసేసరికి అతను టక్కున గేట్ ఓపెన్ చేయడంతో కర్ణ కారు ఆ ఇంటి కాంపౌండ్ దాటిన తర్వాత దక్ష కర్ణ వైపు చూసింది.
ఆమె చుట్టూ చేయి వేసి కౌగిలించుకొని డ్రైవ్ చేయడంతో ఏడుస్తూనే మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు కన్నా. ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ సో లక్కీ అని ఏడుస్తూ చెబుతున్న ఆమె చుట్టూ అతని చూతులు బెగుసుకోగా ఒకచోట కార్ ఆపి మొబైల్ బయటకు తీసి ఎవరికో కాల్ చేశాడు. ఆమె ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తూ ఉంటే హాస్పిటల్ ఈవినింగ్ లోపు క్లోజ్ అయిపోవాలి. అదర్వైజ్ నువ్వు క్లోజ్ అయిపోతావని చెప్పడంతో దక్ష షాక్ అయిపోయి అలా చేసింది జాను అయితే పాపం హాస్పిటల్ మొత్తం ఎందుకు మూపించడం అనగానే షటప్, మాట్లాడమంటే చంపేస్తాను. అయినా నీకు బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఎలా నమ్మావే, అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి కదా వచ్చేది అని వెటకారంగా చెప్పడంతో షాక్ అయి మూతి తిప్పుకుంది దక్ష. కరుణ కాల్ కట్ చేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేయడంతో నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను అనగానే ఎక్కడికి అని కరుణ ఐబ్రో రైజ్ చేసి అడగడంతో అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను అనగానే కరుణ ఒక లుక్ ఇచ్చి ఇది ఆర్టీసీ బస్ కాదు అన్నాడు. కానీ లైఫ్ లాంగ్ నేను ట్రావెల్ చేయాల్సిన పార్ట్నర్ నా పక్కనే ఉన్నాడు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనదే అంటూ నవ్వుతూ దిక్కులు చూస్తూ చెప్పడంతో కర్ణ లిప్స్ అలా విడిపోయి మళ్ళీ సీరియస్గా కలవడంతో ఒక పావుగంట తర్వాత దక్ష వాళ్ళ ఇంటి ముందు కారు ఆగేసరికి దక్ష ఆశ్చర్యంగా కర్ణ వైపు చూస్తుంటే 20 మినిట్స్ టైం, త్వరగా వెళ్ళిరా అని చెప్పాడు. మీరు కూడా రండి. మనిద్దరం కలిసిపోయామని తెలిస్తే ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేసింది దక్ష క్యూట్గా. కర్ణ తనకేం పట్టనట్టుగా సైలెంట్గా కూర్చోవడంతో దక్ష మూతి ముడుచుకొని చూస్తూ దిగబోయి ఏదో ఆలోచన వచ్చినట్టు నేనిప్పుడు లోపలికి వెళ్తున్నాను, రానివ్వరు. నేను మళ్ళీ రావాలంటే మీరు కూడా నాతో రండి ప్లీజ్ అని ముద్దుగా పిలిచింది. అతని ఎక్స్‌ప్రెషన్ చూస్తూనే చిన్నగా నవ్వుకుంటూ దక్ష దిగ్గానే కర్ణ కూడా దిగడంతో నవ్వుకుంటూ అతన్ని తీసుకుని లోపలికెళ్ళింది. చెల్లెలి కోసం నిరంతరం వెతుకుతున్న నవీన్ చెల్లెల్ని బావని చూసి చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసి ఇద్దరిని షాక్ అయ్యి చూస్తూ దక్ష, కర్ణగారు అని నమ్మలేనట్టుగా పిలవడంతో ఆ పిలుపులు విని మంచినీళ్లు తాగుతున్న నారాయణ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ప్రవీణ్, కిచెన్లో ఉన్న సౌజన్య, సంగవి, ఇందిర బయటకొచ్చి నమ్మలేనట్టుగా చూశారు. కర్ణ కనిపించగానే కూర్చోండి అల్లుడు గారు అంటూ నారాయణ తను వేసుకున్న టవల్తో సోఫా దులిపి కూర్చోమని చెప్పడంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు కర్ణ. కర్ణ అనుమానం అర్థమైన నవీన్ నవ్వుతూ కర్ణ వైపు చూసి మా చెల్లెలు వెళ్ళిపోయాక మా నాన్నగారికి జ్ఞానోదయం అయింది బావగారు. ఇప్పుడు మీరు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి మా నాన్నగారికి ఎలాంటి అభ్యంతరం లేదు అని నవీన్ చెప్పడంతో కర్ణ నారాయణ వైపు అచ్చా అన్నట్టుగా చూస్తూ ఉంటే దక్ష కర్ణ వైపు చూస్తూ టీజ్ చేసిన చాలు కూర్చోండి. ఆయన అంత అభిమానంగా అడుగుతున్నాడు కదా అనగాని మీ బాబు చెప్పగానే నేను వినాలా అన్నట్టుగా చూశాడు. దక్ష ప్లీజ్ అని మళ్ళీ ఇంకొకసారి క్యూట్గా రిక్వెస్ట్ చేయడంతో కర్ణ కూర్చోగానే పదంటి కాఫీ ప్రిపేర్ చేయాలి అల్లుడు గారి కోసం అని ఇందిర హడావిడి పెడుతుంటే తమ్ముడిని చూసి ఏరా జానుని పెళ్లి చేసుకుంటావని మమ్మీ చెప్పింది మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి అని అడిగింది సంగవి. ఆ మాట వినగానే నవీన్ కోపంగా చూడడంతో అది చూసి సంగవి కంగారు పడితే నా పెళ్ళానికే అనుకున్నాను, నాలాంటి దరిద్రపు రాతే నా తమ్ముడికి కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అమ్మాయికి దానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అని ప్రవీణ్ కూడా మరదల వైపు కోపంగా చూశాడు. కర్ణ అక్కకి ఒక లుక్ ఇచ్చి నేనిక్కడికొస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడగడంతో నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది అడిగాను అనగానే అన్ని కన్ఫ్యూజన్స్కి త్వరలో క్లారిటీ వస్తుంది, ఏం బెంగ పెట్టుకోకు అని వెటకారంగా చెప్పాడు. బావగారు ఇక్కడ ఉంటే ఇలాగే చెత్త ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుంది మీ అక్క. మీరు దక్ష గదిలోకి వెళ్ళి కూర్చోండి, అక్కడ దక్షకి సంబంధించిన చాలా జ్ఞాపకాలు ఉన్నాయని నవీన్ దక్ష గదిలోకి వెళ్ళమన్నట్టుగా కర్ణ వైపు మర్యాదగా వినయంగా చూసేసరికి కర్ణ లేచి దక్ష రూమ్లోకి వెళ్ళేసరికి మొత్తం కర్ణ పోస్టర్స్తో నిండిపోయిన ఆ రూమ్ చూసి అంతా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు.
రక్ష మెల్లగా దక్ష పక్కకొచ్చి, నాన్న మారిపోయిన వెంటనే నీ సూట్ కేసులు మొత్తం వెతికి బావగారి గురించి నువ్వు రాసుకున్నవి లెటర్లు పోస్టర్లు అన్నీ తీసి బయట పెట్టాడు. ఇప్పుడు అది బావగారు చూస్తే నీకు ఇంటికి వెళ్ళాక మంచి సన్మానం ఉంటుందక్క అనగానే ఏంటి అని కంగారు పడి దక్ష గదిలోకి పరిగెత్తేసరికి కర్ణ ఫేస్ చుట్టూ హార్ట్ షేప్ గీసి సో హ్యాండ్సమ్ అని రాసి ఉన్న ఒక పోస్టర్ దగ్గర నిలబడి కనిపించడంతో తల పట్టుకుంది దక్ష. కంగారుగా లోపలికి వచ్చి ఆ పోస్టర్ తీయబోతున్న దక్ష చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి వెనుక నుంచి హగ్ చేసుకుని ఏంటిది అని అడిగాడు. పోస్టర్ అన్న వెంటనే అవునా, నేను న్యూస్ పేపర్ అనుకున్నానే అని వెటకారంగా అనగానే అది నేనే గీశాను అని చెప్పింది సిగ్గుపడుతూ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.